So hi guys, welcome back to my channel Kaushik Tales. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్లయితే దిస్ ఇస్ కౌశిక్. ఐఎమ్ కంప్లీటింగ్ మై గ్రాడ్యుయేషన్ in MBCR College of Engineering Vijayanagara. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter, whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. Guys, ఈరోజు మనం 26 May 2025 ఏపీ ఎంసెట్ లో అసలు ఇవాళ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 పేపర్ ఎలా వచ్చిందని అయితే చూద్దాం. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేస్తే మ్యాథ్స్ వచ్చేసరికి మనకైతే మోడరేట్ పేపర్ అనేది ఒక 80% వస్తే టఫ్ పేపర్ అనేది ఒక 20% అనేది వచ్చింది. అంటే ఎలాగా అంటే మోడరేట్ సమ్స్ మోడరేట్ టు ఈజీ సమ్స్ అనేది మనకి 80% రావడం అనేది జరిగింది. అండ్ అసలు టఫ్నెస్ లేదా అంటే టఫ్నెస్ కూడా ఉంది, విచ్ ఇస్ 20%. అండ్ నేను మీకు చెప్తూనే వచ్చాను ప్రొడక్షన్ పేపర్ లో కూడా వస్తే మోడరేట్ టు టఫ్ వస్తుంది లేదా మోడరేట్ పేపర్ వస్తుంది అని చెప్పాను. ఇవాళ మోడరేట్ పేపర్ వచ్చింది. అండ్ ఈ టఫ్నెస్ కూడా మనం చెప్పుకున్నట్టే క్యాలిక్యులస్ పార్ట్ నుంచి అయితే టఫ్నెస్ అయితే వచ్చింది. నేను మీకు చెప్తూనే ఉన్నాను టఫ్నెస్ వస్తే క్యాలిక్యులస్ పార్ట్ నుంచి వస్తుందని నేను చెప్తూ వచ్చాను. అండ్ క్యాలిక్యులస్ పార్ట్ నుంచి టఫ్నెస్ అయితే వచ్చింది. ప్రొడక్షన్ పేపర్ ఇక్కడ అయితే కరెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజిక్స్ విషయానికి వస్తే మనకి మోడరేట్ టు టఫ్ చాలా మంది చెప్తున్న క్వశ్చన్ ఏంటి అంటే బ్రో మనకి 24, 23 ఏదైతే 2023 అండ్ 2024 ఉందో ఈ 2 years లో మనకి T ఈజ్ ఈక్వల్స్ టు S అనమాట. అంటే ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ సమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు థియరీ ఉండేది లేదా థియరీ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఫార్ములా బేస్డ్ సమ్స్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఇవాళ పేపర్ లో మోస్ట్ గా టఫ్ గా కొంచెం ట్రిక్కీగా అడిగింది మాత్రం కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్. కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి మనకైతే కొంచెం టఫ్నెస్ అయితే ఎక్కువ అడిగారు ఆ చాప్టర్ నుంచి. అండ్ యాజ్ యూజువల్ సెమీ కండక్టర్స్ నుంచి కూడా టఫ్ అవడం అయితే జరిగింది. అండ్ ఫిజిక్స్ అయితే మోడరేట్ టఫ్ అనమాట. అండ్ కెమిస్ట్రీ వచ్చేసరికి యాజ్ యూజువల్ మోడరేట్ టు ఈజీ, ఇక్కడ నో చేంజ్, మోడరేట్ టు ఈజీ రావడమే జరిగింది మనకైతే కెమిస్ట్రీ. ఇది పేపర్ 1 అనాలిసిస్ అనమాట. అండ్ నిన్న నేను పెట్టిన వీడియో నార్మలైజేషన్ గురించి. అండ్ ఇంకా ఎవరైనా చూడలేదు నేను కింద లింక్ ఇస్తా, వెళ్ళి చూసేయండి. అసలు నార్మలైజేషన్ అంటే ఎందుకు చేస్తారు, నార్మలైజేషన్ వల్ల యూజ్ ఏంటి, నార్మలైజేషన్ ఎలా చేస్తారు, ఓన్లీ ఈ పర్టికులర్ షిఫ్ట్ లో నేను చెప్తాను చూసారా నార్మలైజేషన్ ఎడిషన్ అవుద్ది సబ్స్ట్రాక్షన్ అవుద్ది అని. దాని ఒక్కదాని మీద డిపెండ్ అయి ఉంటుందా లేదు ఇంకా డిఫరెంట్ వేస్ ఉన్నాయా, అసలు నార్మలైజేషన్ దేని విధంగా చేస్తారు, అండ్ ర్యాంక్ గివింగ్ ఎలా ఉంటుంది చేశాను వీడియో చూడండి. అండ్ నేను ర్యాంక్ వైజెస్ కాలేజ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. లేదు ఇంకా ఎలాంటి కంటెంట్ ఇంకా డిఫరెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఇంకా వీడియోస్ చేయన్నా అంటే నేను చేస్తాను. అసలు మీకు ఎలాంటి వీడియోస్ అంటే చాలా మంది ప్రెడిక్టెడ్ ర్యాంక్ గట్ట అడుగుతున్నారు, ఇట్స్ వెరీ గుడ్. బట్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్, ఎందుకంటే ఎంసెట్ అనేది రేపుడితో లాస్ట్ అనమాట, ఇంకా ఎలాంటి ఫ్యూచర్ కంటెంట్ వీడియోస్ ఇంకా ఎలాంటి వీడియోస్ చెయ్యాలి అని మీరు నాకు కొంచెం సజెషన్ ఇస్తే నేను కింద మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నేను ఖచ్చితంగా చేస్తాను. నో డౌట్ ఇన్ ఇట్. మీరు చాలా మంది నార్మలైజేషన్ చేయమన్నారు, నేను ఖచ్చితంగా చేశాను. కాబట్టి మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్ ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం షిఫ్ట్ 2 అనాలిసిస్ చూద్దాం. షిఫ్ట్ అనాలిసిస్ వచ్చేసరికి మనకి యాజ్ యూజువల్ మ్యాథ్స్ లో ఎటువంటి తేడా లేదు. బట్ ఇక్కడ చిన్న తేడా ఏంటి అంటే ఎప్పటి వరకు ఇది మీరు ఈ ఇన్ని షిఫ్ట్స్ లో ఎక్కడ చూడలేదు. ఇదేంటి అంటే M ఈజ్ ఈక్వల్స్ టు E ఈజ్ ఈక్వల్స్ టు T, అంటే మోడరేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజీ ఈజ్ ఈక్వల్స్ టఫ్. అంటే మొత్తం 80 క్వశ్చన్స్ లో మనకి నెంబర్ ఆఫ్ మోడరేట్, నెంబర్ ఆఫ్ ఈజీ, నెంబర్ ఆఫ్ టఫ్ అనేది ఈజీగా ఈక్వల్ గా ఉన్నాయి. 3 కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఒకవేళ మోడరేట్ 10 వచ్చి ఉంటే ఈజీ కూడా 10, టఫ్ కూడా 10. అండ్ ఒకవేళ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఒక 10 వచ్చి ఉంటే సేమ్ అలాగే ట్రికీ క్వశ్చన్స్ కూడా ఒక 10. అసలు కన్ఫ్యూజన్ ఇంపాసిబుల్ చేయడానికి 1 minute లో చేయడానికి సమ్స్ కూడా 10. అలాగా సిమిలర్ గా ఇంత ఈక్వల్ బేసిస్ మీద వచ్చాయి మన షిఫ్ట్ 2. ఇక్కడ ఈ షిఫ్ట్ 2 లో చాలా మంది చెప్పిన మ్యాథ్ ఏంటంటే మ్యాథ్స్ లో అసలు ఇప్పటి వరకు జరగనిది ఏంటి అంటే మనకి చీట్ కోడ్స్ అనేది సప్లై చేయడానికి అవ్వలేదు బ్రో అనేది చాలా మంది చెప్పారు. మ్యాథ్స్ లో నేను చెప్పిన ఆ స్క్వేర్ రూట్ చీట్ కోడ్ కూడా అవ్వలేదు అనేది చెప్పారు. మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు ఇవాళ మన సెంటర్ లో రాయడం అయితే జరిగింది. వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అంటే బ్రో నువ్వు చెప్పిన రూట్ చీట్ కోడ్ కూడా అది అప్లై చేయడానికి అవ్వలేదు బ్రో, అలా ఇచ్చాను బ్రో ఆప్షన్స్ అని. అండ్ చెప్పాను మీకు నిన్నే ఆప్షన్స్ కూడా చాలా ట్రిక్కీగా ఇస్తున్నారు. మన ప్రొడక్షన్ పేపర్ లో ఎలాగైతే నేను చెప్పానో ఆ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి అనేది నేను చెప్పాను. దాని లింక్ మళ్ళీ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ప్రొడక్షన్ పేపర్ లో జస్ట్ మోడరేట్ టఫ్ ఉంటుంది అని నేను చెప్పలేదు, ఏ కాన్సెప్ట్స్ చూసుకోవాలనేది నేను చెప్పా, కాబట్టి మీరు చూసేయండి. అండ్ ఫిజిక్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ మనకి ఏం తేడా లేదు, మోడరేట్ టఫ్ వచ్చింది. దీంట్లో ఎటువంటి తేడా మనకి ఫిజిక్స్ అనేది అయితే మీరు గుర్తుపెట్టేసుకోండి. ఏంటి అంటే ఫిజిక్స్ లో
టఫ్నెస్ వస్తుంది. ఫిజిక్స్ ఈజ్ టఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం అన్ని సెషన్స్ చూసుకోవచ్చు. ఫ్రమ్ ద స్టార్టింగ్ 21st అనుకుంటా ఫస్ట్ ఎగ్జామ్, 21st స్టార్టింగ్ నుంచి ఇవాల్టి టిల్ ద డేట్ వరకు ఫిజిక్స్ లో ఎటువంటి తేడా లేదు. ఫిజిక్స్ ఈజ్ టఫ్. ఫిజిక్స్ టఫ్ వచ్చింది. అండ్ టఫ్ లో కూడా మ్యాథ్స్ లాగా క్వశ్చన్ ఈజీగా ఇచ్చి లెంత్ పెంచడం వల్ల టఫ్నెస్ అవ్వట్లేదు. క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్సే, కానీ ఆ ట్రిక్నెస్ అనేది మీకు ఒక జేఈ ఒక నీట్ లెవెల్లో ఇవ్వడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. మెయిన్ గా ఎంసెట్ అనేవి ఐపీఈ బేస్డ్ మీద ఇవ్వడం అనేది జరుగుతుందని మన అందరికి తెలిసిందే. కానీ ఇస్తుంది మాత్రం ఈ సంవత్సరం కింద 2024 అనేది ఎంత ట్రిక్కీ లేదు. ట్రిక్కీ ఉంది, ఒప్పుకుంటా. ఎందుకంటే 2024 లో 65, 66 మార్క్స్ వచ్చిన 15K, 16K, 20K అండ్ 58 మార్క్స్ వచ్చిన ఐపీఈ బేస్డ్ మీద 21K వచ్చి ఉన్నాయి. అంత ట్రిక్కీగా ఉంది పేపర్. అండ్ అంత ట్రిక్కీగా ఉన్నప్పుడు కూడా ఫిజిక్స్ ఇంత టఫ్ లేదు ఎక్కడా కూడా 2024 లో చూసుకుంటే. కానీ ఎక్కడ మాత్రం ఫిజిక్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అంటున్నారు స్టూడెంట్స్. మేబీ అది పేపర్ మీరు ప్రిపేర్ అవుతున్న దీంట్లో ప్రిపేర్ అవుతున్న మాడ్యూల్స్ లో ఈజీ సమ్స్ ఇస్తున్నారా, లేదా మన పేపరే టఫ్నెస్ పెంచారనేది బేసికల్ గా చాలా మంది మాస్టర్స్ కి అయితే తెలియకుండా ఉంది. ఏంటి అంటే ఫిజిక్స్ అనేది చాలా టఫ్ గా ఇచ్చారు. అండ్ మనం చూసుకుంటే మన 2024 లో కెమిస్ట్రీ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. అంత ఈజీగా లేదు. అంటే ఈజీ కంప్లీట్లీ టఫ్ అని చెప్పను, కంప్లీట్లీ ఈజీ అని కూడా చెప్పను, ఒక మోడరేట్ లెవెల్. కానీ ఇక్కడ మాత్రం కెమిస్ట్రీ చాలా మంది ఈజీ 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 బ్రో, ఏం లేదు 25-30 బిట్స్ ఈజీగా పెట్టివచ్చు అంటున్నారు. అంటే నాకు తెలిసినంత వరకు ఈసారి ఎంసెట్ ఏం చేసింది అంటే ప్రతిసారి ఏం చేస్తుంది అంటే మ్యాథ్స్ అనేది లెంత్ యాజ్ యూజువల్ మ్యాథ్స్ ఎప్పుడు లెంత్. మ్యాథ్స్ లో ఎప్పుడు ఏ ఇది లేదు, ఎప్పుడు మ్యాథ్స్ లెంత్ గానే ఉంటుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీకి డిఫరెన్స్ ఏం చేసిందంటే మీరు 22 చూడొచ్చు, 23 చూడొచ్చు, 24 కూడా చూడొచ్చు. మనం చూసింది ఏంటి అంటే ఫిజిక్స్ ఈజ్ సార్ట్ ఆఫ్ ఈజీ. ఎప్పుడు కూడా సమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు థియరీ ఉంటుంది, లేదా థియరీ విల్ బి హై. అదే జరుగుతుంది. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఆర్గానిక్. అండ్ ఆర్గానిక్ ఉన్నా కూడా వన్స్ ఒక సెట్లకి ఎలా ఇస్తాడు అంటే కెమిస్ట్రీ ఎందుకు టఫ్ ఇస్తున్నాడు అని చెప్పాను 2024 అంటే ఒక సెట్ నేను ప్రిపేర్ అవుతున్నా, అదే నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక సెషన్ కి ఏకంగా ఒక 40 క్వశ్చన్స్ లో 15 క్వశ్చన్స్ ఆర్గానిక్ ఇచ్చాడు. మొత్తం లాస్ట్ 15 క్వశ్చన్స్ ఆర్గానిక్ కే ఇచ్చాడు డైరెక్ట్ గా. అంటే అక్కడ ఎప్పుడు కూడా మనకి ఇనార్గానిక్ టఫ్ చేయడు. అందుకే నేను చెప్పింది మీ పేపర్ ప్రిపరేషన్ లో కూడా ఈసారి ఇనార్గానిక్ టఫ్ చేస్తాడు, చాలా చూసుకోండి అన్న. అండ్ యాజ్ యూజువల్ ఆర్గానిక్ విల్ బి ఆర్గానిక్. అది కన్ఫ్యూజన్, ఇన్ ద స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ లోనే ఎప్పుడు ఉంటుంది ఆర్గానిక్. ఇనార్గానిక్ టఫ్ చేస్తే లైక్ ఇనార్గానిక్ బెంజీన్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక మంచి క్వశ్చనే, ఎవరికైనా తెలియకపోయింటే వెళ్ళి చూసుకోండి. విచ్ కాంపౌండ్ ఇన్ ఇనార్గానిక్ కాల్డ్ as ఇనార్గానిక్ బెంజీన్, అది కొంచెం చూసుకోండి. అలాంటి క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇనార్గానిక్ టఫ్ చేయాలి అంటే. సింపుల్, ఇనార్గానిక్ టఫ్ చేస్తే కెమిస్ట్రీ విల్ బి టఫ్, కానీ మనకి ఈజీ చేస్తున్నాడు కెమిస్ట్రీ. ఫిజిక్స్ ఎప్పుడు కూడా అంత టఫ్ రాదు. ఎందుకు అంటే ఎవ్రీ టైం మనం చూసుకుంటే మనకి మోస్ట్ సబార్డినేట్లీ థియరీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్స్ ఉంటాయి, లేదా థియరీ ఎక్కువ ఉంటుంది. థియరీ మనకి సెమీ కండక్టర్స్ లో థియరీ ఎక్కువ వస్తుంది. ఎన్ టైప్ అంటే ఏంటి, పీ టైప్ అంటే ఏంటి, అసలు డోపింగ్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఏవో చిన్న చిన్న వస్తాయి ప్రతిసారి. కానీ సరే సమ్స్ గేట్స్ ద్వారా మనకి సమ్స్ ఇవ్వడం అనేది జరిగింది. దాని వల్ల చాలా మందికి ఇదైతే అవుతుంది. అండ్ రెసిస్టెన్స్ కట్టమని అండ్ కిచాఫ్స్ లో అప్లై డైరెక్ట్ అప్లికేషన్స్ లైక్ కిచాఫ్స్ లో ఇలాంటివి కూడా ఇవ్వడం జరిగింది. న్యూక్లియర్ రియాక్టర్స్ మీద కూడా సమ్స్ ఇస్తున్నాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇదైతే ఇవాళ బేసికల్ గా ఇవాళ రివ్యూ. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఇలాంటి కంటెంట్ అండ్ మాక్సిమం రేపు నేను వీడియో చేయకపోవచ్చు బేసిక్ అంటే లైక్ ఈ పేపర్ అనాలిసిస్ మీద జస్ట్ ఒక షార్ట్ లో చెప్పేస్తా. బికాజ్ నేను వేరే ఒకటి చేద్దాం అనుకుంటున్నా. లేదు అంటే ఐ విల్ డూ. మీకు పేపర్ అనాలిసిస్ కావాలా ఆర్ఎల్స్ మీకు ఏదైనా వీడియో కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఆ వీడియో నేను ఖచ్చితంగా చేస్తా. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా ఎవరైతే మన నిన్న చెప్పిన వీడియో ఒక సర్ప్రైజ్ ఉందని ఒక వీడియో చేసాం కదా నిన్న, ఆ వీడియో ఎవరైతే చూడదు ఆ లింక్ అండ్ నెక్స్ట్ మన ప్రొడక్షన్ పేపర్ లింక్ అండ్ యాజ్ యూజువల్ చీట్ కోడ్స్ లింక్, ఈ 3 లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. ప్లీజ్ వెళ్ళి చూసేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకొకసారి ఫైనల్ గా ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను చేసే వీడియోస్ ఫాస్ట్ కంటే అది ఫాస్ట్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. ఈ వీడియోకి అయితే ఇంతే, అండ్ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు సెలవు, జై హింద్.